మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. వెల్కమ్ టు iDream మీడియా. సో జనరల్గా HbA1c ఇదేంటంటే షుగర్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి చేసే టెస్ట్ అన్నమాట. అయితే మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. దీని గురించి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా HbA1c ఇదే షుగర్ని నిర్ధారించే ఒక అఫీషియల్ టెస్టా? సో HbA1c అనేది వన్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఫర్ షుగర్. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి, డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటీస్లో ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగర్ అండ్ HbA1c చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో డయాగ్నోసిసే కాకుండా ప్రోగ్నోసిస్ అంటే ఎలా ఈ జర్నీ ఆఫ్ డయాబెటీస్ వెళ్తుంది అనేది చూసేదే ఈ HbA1c. అయితే దీన్ని గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం. గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటే షుగర్ అతుక్కోనున్న హీమోగ్లోబిన్, అంటే హీమోగ్లోబిన్కి సంబంధించిన ఒక ప్రక్రియ ఇది. అయితే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇంటికి పెయింట్లు వేస్తున్నప్పుడు 4-5 కోట్లు వేస్తే కానీ బ్రైట్నెస్ రాదు అని చెప్తారు. అలాగే ఈ కోటింగ్ ఆఫ్ హీమోగ్లోబిన్ విత్ షుగర్ మాలిక్యూల్ అదే గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్. సో నార్మల్గా ఒక ఎర్ర కణంకి సంబంధించిందే హీమోగ్లోబిన్. ఈ ఎర్ర కణం లైఫ్ స్పాన్ 120 days ఉంటుంది, 3 నెలలు. ఆ 3 నెలల యావరేజ్ సూచించేదే ఈ HbA1c. సో ఈ HbA1c కారణంగా మనకి లాంగ్ టర్మ్ షుగర్ కంట్రోల్ ఎలా ఉంది, 3 నెలల్లో ఎలా జరుగుతుంది. సో జనరల్గా నా ప్రాక్టీస్లో నేను గమనించేది ఏంటి, బ్లడ్ టెస్టులు చేయించుకునేటప్పుడు స్ట్రిక్ట్గా ఉండేసి ఏమి తినకుండా ఆ రోజు ఉదయం సాయంత్రం కరెక్ట్గా ఉందని చూపిస్తారు. కానీ వాస్తవానికి HbA1c చెక్ చేస్తే అసలు ఓవరాల్ ఎలా ఉండింది అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఒక నార్మల్ పర్సన్లో 5.7 and below ఉంటే ఇది నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. 5.7 and below. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది 5.7 నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ కింద కన్సిడర్ చేస్తాం. 6.5 and above ఈజ్ డయాబెటీస్. అయితే ఒక డయాబెటిక్ పర్సన్లో జనరల్గా మా టార్గెట్ 6.5 ఉండేటట్టు చేస్తాం. ఎప్పుడైతే ఈ HbA1c హై లెవెల్కి చేరుకుంటుందో, హై లెవెల్ అంటే సహజంగా చాలా మందిలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ పేషెంట్స్లో అరౌండ్ 8 కనిపిస్తూ ఉంటుంది, 8 and above. ఇది ఆర్గన్ డిస్ఫంక్షన్కి సంకేతం. 8 నుంచి పెరిగితే ఐడియల్గా 6.5 ఉండాలి. హయ్యర్ నెంబర్స్ ఉంటే ఇది ఆర్గన్ డిస్ఫంక్షన్కి సంకేతం. ఏదైతే మేము డయాబెటిక్ కాంప్లికేషన్స్ అని మాట్లాడతాం, ఎక్కువ శాతంలో డయాబెటిక్ ఫుట్, పుండు మానకపోవడం, రక్త ప్రసరణ లోపించడం, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం, ఏవైతే డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయో అవి తరచుగా దీనికి సంబంధించిన వార్నింగ్ మిస్ అయినప్పుడే మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరైతే HbA1c పెరుగుతూ కూడా నెగ్లెక్ట్ చేస్తారో, ఇదేముంది లేదు ఒక నంబరే, HbA1c చెక్ చేసుకోరో, జస్ట్ ఆ బ్లడ్ టెస్ట్ ఇంట్లోనే షుగర్ చెక్ చేసుకొని నేను బాగున్నాను, ఇలా సెల్ఫ్ చీటింగ్ చేసుకునే వాళ్ళకి ఇది వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ. సో HbA1c కారణంగా మనకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ రాకుండా మనం సరి చేసుకోవచ్చు. సో దాని మీద అక్యూట్ అటెన్షన్ అనేది పే చేయాలి. తర్వాత ఈ మధ్యకాలంలో ఏవైతే ప్రతి సంవత్సరం వస్తున్న రివిజన్ ఆఫ్ డయాబెటిక్ గైడ్ లైన్స్లో HbA1cని ఫోకస్గా తీసుకొని HbA1c హై 10 and above ఉంటే కంపల్సరీ ఇన్సులిన్ ఇవ్వండి అంటారు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడన్నా పేషెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు పేషెంట్తో డిస్కషన్ పాయింట్ వచ్చి HbA1c ఎక్కువగా ఉంది, కాస్త ఇన్సులిన్ వెంటనే వద్దు మాకొద్దు. వాళ్ళకున్న అపోహ ఏంటంటే, ఒక్కసారి ఇన్సులిన్ పెడితే లైఫ్ లాంగ్ ఇన్సులినే అనే అపోహలో ఉంటారు. వాస్తవానికి టెంపరీకి కూడా ఇన్సులిన్ పెట్టి ఆ HbA1cని కాస్త కరెక్ట్ అయ్యే విధంగా చేసి, డ్యామేజ్ టు ఆర్గన్స్ కాకుండా చేసే విధంగా కాస్త రోజులు, మేబీ 3 months 4 months వాడిన తర్వాత దాన్ని ఇన్సులిన్ కూడా మానేదానికి అవకాశం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్గా గ్రహించాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. డాక్టర్ గారు, ఇప్పుడు HbA1c బట్టే మీరు మందులు రాస్తారా? HbA1c ఇంత ఉంటే మందులు, లేదా ఫాస్టింగ్ పోస్ట్ దాన్ని బట్టి మందులు రాస్తారా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. HbA1c ఒక్కదాన్ని పెట్టుకొని
మందులు డిసైడ్ చేయాలి. సో ఈ మధ్యకాలంలో ఇదివరకు మనం కూడా డిస్కస్ చేసిన పాయింట్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్, CGM. ఈ గ్లూకోజ్ మానిటరింగ్లో ఏం తెలుస్తుందంటే ఎక్కడ ఏ పద్ధతుల్లో షుగర్ పెరుగుతుంది, ఏ కారణంగా పెరుగుతుంది అనేది 24 గంటల్లో ఒక గ్రాఫ్ అనేది మనకు వస్తుంది. సో ఈ గ్రాఫిక్ రిప్రజెంటేషన్లో నేను ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే షుగర్ అదుపులోకి వస్తుంది, ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రా. అండ్ నేను ఎప్పుడు చెప్తున్నట్టే షుగర్ అనేది ఒట్టి మెడిసిన్తోనే కంట్రోల్ కాదు, దీంట్లో చాలా రకాల ప్రక్రియలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మనం చేసే ఎక్సర్సైజ్, మనం పోయే నిద్ర, మనం తినే డైట్, ఇవి చాలా క్రూషియల్ రోల్స్ ప్లే చేస్తాయి. కాబట్టి ఒక మెడిసిన్ మీదే కాదు. అందుకోసమే CGM వచ్చినప్పుడు ఏం అర్థమవుతుందంటే ఎలా మన షుగర్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతున్నాయి, మనం తిన్నప్పుడు ఏం జరుగుతుంది, మందులు ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతున్నాయి, ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో హోలిస్టిక్గా మేము ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని HbA1c ఒక్కదాని మీదే కాకుండా వీటి మీద కూడా ఆధారపడి మేము డోసేజ్ అనేది డిసైడ్ చేస్తాం. కానీ లాంగ్ రన్లో ఏవైతే 3 నెలలు డ్యూరేషన్ది HbA1c ద్వారా మేము ఆర్గన్ ఫంక్షనాలిటీ చూస్తున్నాం కాబట్టి అది కూడా కంట్రోల్ అయ్యేటట్టు ఈ మందుల్ని కాంబినేషన్ థెరపీలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు HbA1cని మేము మెయింటైన్ చేయాలి అంటే ఏం చేయాలి అసలు? సో HbA1c ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే మీకు ఎవ్రీడే కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము తిరుపతి వెళ్ళాం, ప్రసాదం తెచ్చుకొని ఆ లడ్డు కాస్త తినకుండా కాస్త ఎక్కువగా తిన్నాం, మీ ఎక్స్కర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ అందరికున్న అలవాటు ఏంటి, ఒక లడ్డుతో వచ్చారు, 4 లడ్డులు తెచ్చుకొని 4-5 రోజులు తినడానికి ట్రై చేస్తారు. ఈ 4-5 రోజులు ఇంపాక్ట్ ఏదైతే ఉందో చాలా హై లెవెల్ ఆఫ్ షుగర్ ఉంటుంది. ఆ లెవెల్ ఆఫ్ షుగర్ వల్ల ఏమవుతుంది, HbA1c మీద ఉన్న కోటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో లాంగ్ టర్మ్ రిపర్కషన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. మనం తినింది ఆ 4 రోజులే కదా, మిగతా రోజులు స్ట్రిక్ట్గా ఉన్నాం అంటున్నాం. ఈ 120 డేస్ ఈ రెడ్ సెల్ ఏదైతే బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుందో ఈ హై షుగర్ కారణంగా మనకి ఇండెక్స్ ఏమిస్తుంది, అవయాల మీద ఎఫెక్ట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో HbA1c ఈజ్ వన్ ఆఫ్ ద మాకు ఏమంటారు ఫ్యాక్టర్, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది డిజీజ్ అనేది మేము డిసైడ్ చేసుకోవడం. HbA1c ఒక 10 ఆ పైన ఉంటే అది టూ డేంజర్ అన్నట్లే కదా డాక్టర్ గారు? మీకు అసలు ఐడియల్ సినారియో 6.5, ఎంత హై ఉంటే అంత ప్రాబ్లం. మీరు అడిగిన 10 అయితే మరీ ఇంత ప్రాబ్లం ఎక్కువగా, ఇంకా అంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి లెవెల్స్ రాకుండా చేసుకోవడం ముఖ్యం. ఐడియల్గా 6.5 అరౌండ్ పెట్టుకుంటే కరెక్ట్. HbA1c ఎవ్రీ 3 months ఎవ్రీ 3 monthsకి అది మనకి ఇన్ఫరెన్స్ ఇస్తుంది. అయితే మీరు అడిగిన దాంట్లో ఎవ్రీ 3 months అన్నప్పుడు ఈ ఎర్ర కణం ఏదైతే ఉంటుందో దాని లైఫ్ సైకిల్ బట్టి HbA1c అనేది డిసైడ్ అవుతుంది. ఎర్ర కణాల లైఫ్ సైకిల్ డిసైడ్ చేసేది ఏంటి, ఐరన్ లోపాలు ఉన్న వాళ్ళకి HbA1c ఫాల్స్లీ హై చూపించేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ ఎర్ర కణం లైఫ్ సైకిల్ ఏదో కారణంగా తగ్గితే HbA1c లోగా చూపించేదానికి కూడా ఆస్కారం ఉంది. ఈ పరిమాణాలన్నీ కూడా ఆ డాక్టరు విశ్లేషించి ఏ విధంగా దీన్ని నేను కరెక్ట్గా తీసుకోవాలి అంటే, మీకు ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్ని వెంటనే మీరు హైరాణ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ యూజువలీ ఇది వేరే వాటితో రెఫరెన్స్ తీసుకొని ఇది కరెక్టా కాదా అనేది కూడా డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. పర్టికులర్గా ఎవరికైతే కొత్తగా షుగర్ డయాగ్నోస్ అవుతుందో వాళ్ళలో HbA1c ఒకటి పట్టుకొని డయాగ్నోస్ చేయడానికి ఉండదు. వేరే ఫ్యాక్టర్స్ కూడా మేము కన్సిడర్ చేస్తాం. ఈ మధ్య కాలంలో కొత్త రకాల బ్లడ్ టెస్ట్లు, ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హోమా AR టెస్ట్ అనేది ఒకటి వచ్చింది, అది ఎలా ఉంది, తర్వాత CGM ఎలా ఉంది, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఎలా ఉంది, సిరీస్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి. కాబట్టి వీటి మీద మనం డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. ఒక షుగర్ పేషెంట్ పోస్ట్ లంచ్, ఫాస్టింగ్, పోస్ట్ HbA1c, ఇన్సులిన్ ఎలా ఉంది అనే టెస్ట్ కూడా ఉందా? ఇంకా ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉంది అనేది హోమా AR ఇండెక్స్ అనేది ఒకటి ఉంది. అది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా డెవలప్ అవుతుంది అనేది కూడా చూపిస్తుంది. సో వివిధ రకాల టెస్ట్లు, సో మచ్ ఆఫ్ న్యూర్ టెక్నిక్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలి. జనరల్ గా కూడా ఈ టెస్ట్లన్నీ ఎందుకు, ఇన్ని టెస్టులు రాశారు ఎందుకు, డాక్టర్ల మీద అబాండాలు ఇస్తూ ఉంటారు. కానీ రాసింది ఎవరి కోసం అనేది మనకు అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు ఒక డోసేజ్ ఆఫ్ టాబ్లెట్స్ వాడుతున్నారు, వాళ్ళకి HbA1c ఇప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఈ టాబ్లెట్స్ రాస్తారు. నెక్స్ట్ వాళ్ళకి HbA1c తగ్గిపోయింది అంటే ఒక 3 months తర్వాత, అంటే డోస్ తగ్గిపోతుందా?
సో బేసిక్లీ హెచ్బిఏ1సి టార్గెట్ నేను ఇందాక చెప్పాను చూడండి 6.5 అరౌండ్, అలా కాకుండా 6.5 బిలో వచ్చి హైపోగ్లైసీమియా సిమ్టమ్స్ వస్తుంటే డోస్ తగ్గిస్తాం. నా టార్గెట్ వచ్చేసింది కదా అని డోస్ తగ్గించను. టార్గెట్ ఎందువల్ల వచ్చింది? వాడడం వల్ల మనం వాడిన మందుల మూలాన వచ్చింది. ఆ మందులు తీసేస్తే మళ్ళీ పెరుగుద్ది. కాబట్టి ఆ విధంగా టార్గెట్కి వస్తే టార్గెట్ మీద ఆ మందులు కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా వీళ్ళు మెయింటైన్ చేయట్లేదు సరిగా షుగర్ లెవెల్స్ అన్నప్పుడు అది అన్ని అవయవ ఆర్గాన్స్ మీద ఇబ్బంది అనేది చూపిస్తుంది. ఆ డాక్టర్ గారు జనరల్గా కూడా సీజిఎం అంటే కూడా అందరూ అదేదో పిన్ను అదేదో పెడతారు అట్లా భయపడుతూ ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? సో ఇది చాలా సింపుల్ డివైస్ అండి. ఒక స్టిక్కర్ పెట్టినట్టే అనిపిస్తుంది మనకి. చేతి భాగం మీద పెడతారు. సో దానివల్ల భయపడాల్సిన అవసరమే లేదు. దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. చాలా మంది అంటారు నేను డైట్ ప్రాపర్గా తీసుకుంటున్నాను, మీరు చెప్పిన అన్ని ఫాలో అవుతున్నాను, అయినా కానీ నాకు షుగర్ పెరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ సీజిఎం ద్వారా చాలా ఈజీగా వస్తుంది. ఏ టైంలో పెరుగుతుంది, ఏ కారణంగా పెరుగుతుంది అనేది అనలిటికల్గా డాక్టర్కి చాలా హెల్ప్ఫుల్గా ఈ సీజిఎం అనేది పనిచేస్తుంది. కాబట్టి ఆ విధంగా పేషెంట్కి బెనిఫిట్ అవుద్ది. కాబట్టి ఎవెన్చువల్లీ ఏమవుతుందంటే మేము కరెక్టివ్ మెజర్స్ తీసుకొని ఎక్కడ ఏం చేస్తే కరెక్ట్ అవుద్ది అనేది కూడా మాకు గైడెన్స్ వస్తుంది. కాబట్టి సీజిఎంకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్. లాంగ్ టర్మ్లో హెచ్బిఏ1సి కూడా ఇక్కడ మన కంట్రోల్లో వచ్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా అవయాల మీద ఎఫెక్ట్స్ పడకుండా, కాంప్లికేషన్స్ రాకుండా, కాంప్లికేషన్స్ ఫ్రీ డయాబెటీస్ని మెయింటైన్ చేయడమే మా లక్ష్యంగా మేము మెయింటైన్ చేస్తాం. ఇన్సులిన్ తీసుకుంటే అసలు కాంప్లికేషన్స్ రావు, షుగర్ కూడా పెరగదు. కాంప్లికేషన్స్ రావు అంటే ప్రాపర్ పద్ధతులు. ఇన్సులిన్ దగ్గర కూడా చాలా అపోహలు ఉన్నాయండి. తీసుకునే విధానం ఎక్కడైనా తీసుకోవచ్చు శరీరంలో అనేది ఉంది. దానికి ఒక స్ట్రిక్ట్ గైడెన్స్ ఉంది. ఏ పార్టీలో తీసుకోవాలనేది మీ డాక్టర్ గారిని అడిగితే క్లియర్గా చెప్తారు. ఏ విధంగా తీసుకోవాలి, ఇన్సులిన్ ఏ విధంగా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకొని ఆ విధంగా చేస్తేనే ఇది మనకి సరిగ్గా బాడీలో ఎక్కుతుంది. టాబ్లెట్స్, ఇన్సులిన్ ఏది బెస్ట్? ఆల్వేస్ ఇన్సులిన్ ఈజ్ బెస్ట్. కానీ నీడిల్ ఫోబియా, ఇనర్షియా ఆఫ్ ఇన్సులిన్ మేము మెడికల్ టర్మ్స్లో వాడేది. దాని కారణంగా ఎక్కువగా ఇన్సులిన్ వాడలేకపోతున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన ఆధునిక మెడిసిన్స్ చాలా పవర్ఫుల్ ఉన్నాయి కాబట్టి, చాలా విధాల బెనిఫిషియల్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ అవి కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు మౌంజారో, ఇంక్లిజరాల్ కూడా డయాబెటీస్ కోసమేనా? ఎస్, ఈ రెండు. ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవాలి అది? యూజువలీ ఇప్పుడున్న గైడెన్స్ ప్రకారం వారానికి ఒక్కసారి, ఎవ్రీ వీక్ ఒకసారి. దానికి డోసెస్ పెంచుకునే విధంగా మీ అవసరాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా డాక్టర్ దగ్గర వచ్చి తీసుకోవాలి. అంటే ప్రిస్క్రిప్షన్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి కూడా తీసుకొని డైరెక్ట్గా ఒబెసిటీ తగ్గించుకోవచ్చు, డయాబెటీస్ తగ్గించుకోవచ్చు అనేది నడుస్తుంది డాక్టర్ గారు బయట. జనరల్లీ నాట్ అడ్వైజబుల్. బికాస్ అది సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మీ ప్రొఫైల్కి సరిపోద్దా లేదా, కొన్ని కండిషన్స్లో పర్టికులర్గా థైరాయిడ్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్యాంక్రియాటైటిస్ అనే కండిషన్, ఇలాంటి వాటిల్లో ఇట్లాంటి మంజారో లాంటి డ్రగ్స్ వాడకూడదు. కాబట్టి మీరు డాక్టర్ని కలిసి ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ద్వారా ఎంత డోస్ తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోవడం మంచిది. అంటే పేషెంట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కొత్త ఇంజెక్షన్స్ వచ్చాయి తీసుకోవచ్చా డాక్టర్ గారు, ప్రిస్క్రైబ్ చేస్తారని అడుగుతున్నారా? జనరల్గా అడుగుతున్నారు. అక్కడ ఫ్యూ థింగ్స్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంది. తర్వాత రెగ్యులర్గా వేసుకోవాలి. అంటే ఈ ఇంజెక్షన్స్ వచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంజెక్షన్ వాడినంతసేపే ఉంటాయి. అవి మానేస్తే రివర్సల్ అనేది చాలా హై ఛాన్సెస్ అనేది ఉంది. తర్వాత కొంతమందిలో కాస్త గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ అంటే జీర్ణాశయానికి సంబంధించిన సిమ్టమ్స్ లైక్ వామిటింగ్, డయేరియా, కాన్స్టిపేషన్, కడుపులో నొప్పి ఇలాంటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించుకోవాలి. కాబట్టి ఇది డాక్టర్ సలహాలు, సూచనల ద్వారా తీసుకోవడం అనేది ముఖ్యం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. తెలీదు నాకు ఆ మౌంజారో ఎలా పనిచేస్తుంది, ఏంటి, ఈ టాబ్లెట్స్ ఉన్నాయి కదా ఇవే వేసుకోవచ్చా అనే వాటి గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాకపోతే మా కొత్త మందు వచ్చింది దాన్ని ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీక్లీ వన్స్ కాబట్టి అది మనకి తీసుకుంటే సరిపోతుంది. కానీ పూర్తి స్థాయిలో షుగర్ని తగ్గిస్తుంది అంటే అది కూడా లేదు కదా, అది కూడా మెయింటైన్ చేయడమే కదా. ఇప్పుడు ఈ మందులు, ఈ ఇన్సులిన్ ఎలాగో ఈ మౌంజారో కూడా వీక్లీ వన్స్ అలాగే డాక్టర్ గారు? కంప్లీట్గా డయాబెటీస్ని అయితే రివర్స్ చేయదు. ఊబకాయని తగ్గిస్తుంది, షుగర్ని అదుపులో ఉంచుద్దే. కానీ అది కూడా అది వేసుకున్నంత వరకే దాని బెనిఫిట్స్. అది మానేస్తే రివర్సల్ అనేది చాలా హై ఛాన్సెస్. ఇక్కడ ఊబకాయం మెయిన్ టార్గెట్. కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి.
రిలేటెడ్ అడ్వర్స్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. అవి తక్కువే, కానీ డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం అనేది ముఖ్యం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. HbA1c అనేది ఒక మంచి టెస్ట్, దాన్ని చేయించుకోవాల్సిందే. డాక్టర్ చెప్పినప్పుడు 3 నెలలకు ఒకసారి దాన్ని చేస్తారు. సో దాన్ని బట్టి మందులు రాస్తారా అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ కండిషన్. ఇంకొకటి CGM అని కూడా ఉంటుంది, దాన్ని బట్టి మందులు రాయడం అనేది జరుగుతుంది. అందరూ దీన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.